నైట్ హైదరాబాద్లో ట్రైన్ ఎక్కామండి. పొద్దున్న లేచేసరికి చిన్నగా సూర్యుడు నిద్రలేచి కనిపించాడు. ఈలోపే గోదావరి బ్రిడ్జ్ కూడా వచ్చేసిందండి. సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తుంటే ఆ ట్రైన్ శబ్దం మధ్యలో ఆ ఉదయం నిశ్శబ్దంలో గోదావరిని చూస్తే మనసుకు చాలా హాయిగా ఉందండి. అసలు గోదావరి రాగానే ఒక రకమైన ఫీలింగ్, మన ఊరు వచ్చేసాము, చాలా హ్యాపీ ఫీలింగ్, అది మాటల్లో చెప్పలేం. కట్ చేస్తే నైట్ అయిందండి. ఇంకా ఆడవాళ్ళకి పని ఏముంటుందండి, ముగ్గులు వేసుకోవడమే. భోగి ముందు రోజు ఇలా ముగ్గులతో కానిచ్చేసాం. మధ్య మధ్యలో మా తొట్టి గ్యాంగ్ మాటలు ఉంటాయి, వినండి, భలే సరదాగా ఉంటాయి. చూసారా నా ముగ్గు, మామూలుగా ఉండదు మరి మనతో. అయ్యో హనీ పప్ప ముగ్గు వేసిన తర్వాత నడుము నొప్పి వచ్చి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ రెండో ముగ్గు స్టార్ట్ చేశాను. ఇది ఎలా ఉందో చెప్పండి. ఈ ముగ్గు వేస్తుంటే వెనకాల రన్నింగ్ కామెంటరీ, ఆ ముగ్గు ఎలా వేయాలో నాకు నేర్పిస్తున్నారు, అది కూడా వినండి సరదాగా. అలాగే అలాగే ఇంకో అయ్యి బాబా, ఇక్కడ హైదరాబాద్ లో పడతాయి వెళ్ళి. అయ్యో చెప్పండి, ఏదంటే వెళ్ళిపోయింది. ఆవిడొకడో ఏదో టెండి దాకా అలాగే ఉంటాను. అక్కడ ఓడి అమ్మ బంటి అని రాయండి. కూర్చో, ఏం పడుకుంటా ఫొటోస్ ముగ్గు నైట్ గడి తీసా క్లాస్ లో తీయలేదు. ఎప్పుడన్నా ముగ్గులు తీయించడం రక్తపింజరి రోయ్, బొస్ కొట్టేస్తుంది రోయ్. ఎలా ఉందండి మా రక్తపింజరి? మా అమ్మమ్మ గారు ఊరిలో ఒక బ్యూటీ ఉంటుందండి, ఒక మామగారు. ఆవిడ మాటలు అసలు భలే ఉంటాయి. అప్పట్లో మా చిన్నప్పటి నుంచి బ్యూటీయే, ఇప్పుడు కూడా బ్యూటీయే. ఆవిడ మాటలేనండి భలే ఉంటాయి. మీరే పెట్టారా? మా ఇంట్లో నాకు అసలు రావే బాబా, ఇవన్నీ నేర్చుకోలేదా? ఈ కళాఖండం ఒక బుడ్డిది వేసిందండి. కట్ చేస్తే ముగ్గుల కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఓడు ఇక్కడ గురక ఎలా పెట్టాలా అని నేర్పిస్తున్నాడు, చూడండి. అలా సోది చెప్పుకుంటూ నైట్ 1 అయినా 2 అయినా మాకు నిద్రే రాదు. పొద్దున్నే లేచి భోగిమంట వేయాలి. అదే మేము కదలండి, మా ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళు వేస్తారు. మాకంటే ముందు భోగిమంట ఎప్పుడు వేస్తారా అని చెప్పి కుక్కలే వెయిట్ చేస్తున్నాయండి. ఈలోపు మా వాళ్ళు రక్తాలు చిందించి మరి ఆ పక్కనే ఒక ఖాళీ స్థలంలో కొన్ని పొలాలు దొబ్బుకొచ్చి దాన్ని భోగిమంట వేస్తారు. చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళు. ఈసారి చాలా పెద్ద మంట వేసారండి. వీడియో చివరి వరకు చూడండి, మా గోదావరి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో. ఇలా చూపించు, ఏంటది ఏమంటారు, అమ్మని ముద్ద.
పొడవుకుంటుంది, అదేమో అరటిపండు. అందరూ పడతారు ఇటేపు తెల్లవారుతూ ఉండగా మా శీతాకాలం సమావేశాలు స్టార్ట్ అయ్యాయండి. కజిన్స్ అందరూ కలిస్తే ఇంక రచ్చే కదా. ఎప్పుడెప్పుడో విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని సోది చెప్పుకుంటా ఉన్నాం. అలా చాలా టైం అయిపోయిందండి. ఇది మండువాలోకి ఇల్లండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. అందరూ ఫ్రెష్ అయ్యి భోగిమంట దగ్గరికి వచ్చేసామండి. ఈ మండువాలోకి ఇల్లు అరుగు మీద కూర్చొని ఆ అరుగు అరిగిపోలేదనుకోండి, కానీ అక్కడే కూర్చుంటాం ఎక్కువ. చూసారా, మా గ్యాంగ్ ఇంకా లోపల ఉన్నారు, వాళ్ళు రెడీ అవ్వలేదు. ఈ బుడ్డోళ్ళలో ఓ పెద్దోడేమో మా తమ్ముడు, చిన్నోడేమో నా కొడుకు అవుతాడు. కష్టపడి ప్రదక్షిణలు చేసి భోగిమంటలో భోగి పిడకలు వేస్తారండి. మధ్యాహ్నం తినేసి పడుకొని సాయంత్రం భోగిపళ్ళ కోసం రెడీ అయిపోయామండి. భోగిపళ్ళు కూడా పోస్తే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.